హాయ్ హలో నమస్తే, నేను మీ నీలా శేఖర్. ఈరోజు మీకు టేస్టీ అండ్ హెల్దీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది 2 దోశలు తిన్నామంటే చాలు, మనకు ఆకలి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఏం తినాల్సిన పని ఉండదు. డైట్ చేసే వాళ్ళకి కూడా ఈ దోశ చాలా యూజ్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. ఇది వచ్చి జొన్నలు వచ్చి మనం జొన్న రొట్టెలు చేసుకోలేము కదా, అంటే నాకైతే రాదు, అందువల్ల నేను జొన్నలు దీంట్లో కలుపుకుంటాను. 1 గ్లాస్ జొన్నలు తీసుకున్నాను. ఆ తర్వాత రాగులు 1.5 గ్లాస్ తీసుకున్నాను, 1.5 గ్లాసు. ఉద్దిపప్పు కొద్దిగా తీసుకున్నాను, ఒక 100 గ్రామ్స్ అట్లా తీసుకున్నా. ఆ తర్వాత మెంతులు, ఆ తర్వాత ఉప్పుడు బియ్యం అనమాట. ఈ ఉప్పుడు బియ్యం నాకు మా అత్తగారు వాళ్ళు తమిళనాడు పక్కలోనే ఉంటారన్నమాట, అక్కడ కొని తెచ్చిస్తారు నాకు. ఆ తర్వాత ఇది రేషన్ బియ్యం అనమాట, పచ్చి బియ్యము. ఉప్పుడు బియ్యం 2 గ్లాసులు వేసుకోవాలి, పచ్చి బియ్యం వచ్చి ఒక 4 గ్లాసులు వేసుకుంటున్నాను నేను. ఇవన్నీ బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 4-5 సార్లు కడిగామంటే పోతుంది. ఇది వచ్చి ఉలవలు అనమాట. ఉలవలు ఇంకా మామూలు అన్నిటికంటే ఇది కొంచెం ఎక్కువసేపు నానాలి కాబట్టి నేను ముందుగా కడిగి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ అన్నీ కడిగేసి ఫుల్ ఒక 4 to 5 అవర్స్ బాగా నానబెట్టేసి పిండి వేసుకొచ్చేసి నైట్ అంతా మనము ఫర్మెంటేషన్ చేయాలి కదా, పెట్టేసి ఆ తర్వాత మార్నింగ్ లేసి దోశ బ్యాటర్ అని ఎలా కలుపుకోవాలో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత మామూలు దోశలు ఎలా వేసుకోవాలో అలా వేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను దోశల మీద అయితే మామూలుగా కూడా కోకోనట్ ఆయిల్ అనేది మేము కొంచెం ఎక్కువ వాడతాం అనమాట. ఎందుకంటే మాకే మా ఇంటి దగ్గర విలేజ్లో ఊర్లో వచ్చి మాకు చెట్లు ఉన్నాయి, కొన్ని ఒక 3 చెట్లు ఉన్నాయి, మా మామగారు పెట్టారు. అప్పుడు టెంకాయలు వస్తున్నాయన్నమాట. దాంతో నుంచి ప్యూర్గా కోకోనట్ ఆయిల్ మేమే ప్రిపేర్ చేసుకున్నాము. ఆయిల్ని దోశ మీద వేసుకుంటాం అనమాట. నెయ్యి పిల్లలకైతే నెయ్యి వేసి ఇవ్వచ్చు. కోకోనట్ ఆయిల్ కూడా వాళ్ళకి హెల్తీనే కదా, వాళ్ళకి అలవాటు చేయించాలి కాబట్టి నేను మా బాబుకి కూడా కోకోనట్ ఆయిలే వేస్తాను అనమాట. అండ్ ఈ దోశలోకి మనం మామూలుగా అన్ని దోశలకి ఎలా చట్నీలు సంథింగ్ ఎట్లా కారము దేంతో వేసుకుంటారో వేసుకోవచ్చు. నేనైతే శనగ్గింజలు అండ్ టెంకాయ వేసి చట్నీ చేశాను. ఆ తర్వాత నిన్నది అదే షుగర్ కూరాకు అంటారు కదా, ఆ పప్పు చేశాను అనమాట. అది ఉంటేనో దాన్ని కూడా వేడి చేసి కొద్దిగా వేసుకున్నా. ఆ రెండింటితో అయితే వేసుకొని తిన్నాను. ఈ దోశలు మామూలు దోశల్లానే ఉంటాయన్నమాట, దీంతో టేస్ట్ ఏం చేంజ్ ఏమి ఉండదు, నార్మల్ దోశల్లాగానే బాగుంటుంది, తినచ్చు. ఆ ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇంకా కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, పొట్టు పెసళ్ళు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంట్లో ఉన్నవి నేను యూజ్ చేసి నేను అలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, నీలూస్ క్రియేషన్స్.